కేఎస్ ప్రసాద్ గారు, మొన్నటి వరకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడేమో లిక్కర్లో స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా A1 A2 అన్నట్టు కూడా టీడీపీ పదే ఆరోపణలు చేసింది. ఇప్పుడేమో నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తల్లో ప్రధాన పత్రిక అదేవిధంగా సోషల్ మీడియాలో పదే వార్తలు వస్తున్న క్రమంలో నిజంగా ఏపీలో నకిలీ లిక్కర్ని వాడుతున్నారా, అమ్ముతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తంబళపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మహానుభావుడు అండ్ జయచంద్రారెడ్డి, ఇది మనం చూపిద్దాం, జనార్దన్ రావు జయచంద్రారెడ్డి వీళ్ళిద్దరు ఇన్ఛార్జ్ ఈయనే కదా. వీళ్ళ ఆయనలో ఇక్కడ లెక్కరు. అలాగే ఆఫ్రికా టు ఆంధ్ర, ఆఫ్రికా నుంచి ఎక్కడ వ్యాపారంలో గోవా మద్యం లిక్కర్ లీజులు సమాచారం ఇవన్నీ పక్కన పెడితే ఏఆర్కే ఏదో ఒక వైన్ షాప్ బార్ అది ఏకంగా ఆఫ్రికా మంతే చెమ్మేస్తారట. దీనికి పల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం వీళ్ళిద్దరిని పార్టీని సస్పెండ్ చేశారు. ఇది మామూలుగా చెప్పాలంటే ఇది ఏఆర్కే బారు ఏదో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. దీంట్లో ఆఫ్రికా మందులు ఇవన్నీ స్కామ్ జరుగుతుంది. ఎక్కడ గత ప్రభుత్వం మీద ఆడిపోసుకొని ఆడడం తప్ప వీళ్ళకి. అక్కడ గత ప్రభుత్వం లిక్కర్ని ప్రభుత్వ పరంగా అమ్మింది, స్టిపులేటివ్ టైము, గాంధీ జయంతి సెలవు. కానీ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి ఒక ఉపాధి వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి కల్పించే కార్యక్రమానికి అయితే తెరలేపలేదు కదా. కొన్ని జిల్లాల్లో అయితే తిరుపతి అయితే లాంటి ధార్మిక సంస్థల్లో ఈ కర్రకి పాంకోళ్ళు వేసుకొని కర్రకి జెండా కట్టుకొని తిరిగే ఈ బైరేగ బ్యాచ్లు అంతా ఎక్కడ ఉన్నారు? హిందూ ధార్మిక హెడ్ క్వార్టర్స్ తిరుపతి. అక్కడ 24 గంటల మద్యం ఏర్లే పాలుతుంటే వైన్ షాపుల్లో ఇష్టం నిరంతరం అమ్ముతుంటే వీళ్ళకేం బాధ్యత లేదా? లేకపోతే చంద్రబాబు గారు ఏమైనా హిందూ ప్రతినిధి, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన సనాతన ధర్మం ఆక్షేపించి తీసేసుకోగానే వీళ్ళకి అందరికీ ఇంకా కన్ఫర్మ్ అయిపోయిందంటే బీజేపీ పొత్తులాగానే అక్కడ దేశంలో ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ని కూడా పరిరక్షించేస్తుందన్న దానికి ఏమైనా తెరలేపారా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి రాజ్యాంగబద్ధ పదవిని అనుసరించినా సరే క్రైస్తవ సామాజిక వర్గాన్ని మీరేమైనా వెలేసే కార్యక్రమానికి ఏమైనా తెరలేపుకుంటారా? ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కావట్లే. ధార్మిక సంస్థల పట్ల చిత్తశుద్ధి లేదు. రాష్ట్రం మొత్తం మీద గతంలో జే బ్రాండ్ అని ఏడిశారు కదా, ఇప్పుడు ఎన్ బ్రాండ్ అని మొదలెట్టమంటారా? ఇదేనా మీకు కావాల్సిందే? ప్రభుత్వ చిత్తశుద్ధి అది. ఎక్సైజ్ శాఖ నిరంతరం దగ్గర 1,00,000 టన్నుల పైచీలకు మందు దొరికితే అక్కడ తంబళపల్లిలో బాటిలింగ్ చేసేస్తున్నారు, క్యాప్లు వేసేస్తున్నారు, సీల్ చేసి నకిలీ మద్యాలు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా? ఎక్సైజ్ రైడ్లు చేయవా? మీ పార్టీ అనగానే వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయా? దానికి పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మామ అనిపించుకుంటే సరిపోతుందా? ఇంత వెచ్చలవిడి మద్యం అమ్మకాలని రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం కింద మీకు బాధ్యత లేదా? అలా పచ్చలోడు, కిరసనాయలుడు, పెట్రోల్ బంకోడు, కంచాలోడు, పౌడర్ డబ్బాలు ఏమైపోయారు? రాయాలి కదా వార్తలు. నిరంతరం మద్యం ఏరులే పారుతున్న రాష్ట్రంలో తెలంగాణ మీద రాసేశారు కదా, దసరాకి 1000 కోట్ల మద్యం అత్యధికంగా అమ్మారని. ఆంధ్రప్రదేశ్ లెక్కలు స్టాటిస్టిక్స్ మీ దగ్గర లేవా? ఎందుకు రాలేకపోతున్నారు? అంటే కమిషన్ల బేసిస్లోనూ విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ లిక్కర్ మాడ్యూల్ని ప్రభుత్వం ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తుంటే పార్ట్ పార్సల్స్ అయిపోయారు అందరూ. ఈ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసేది ఎవరు? ఎవరు వేయలేరు. ఎందుకంటే అందరూ సమన్వయంగా సంధానపరుచుకొని చేస్తున్న వ్యాపారం ఇది. ఎవరు గ్రూపులు కట్టుకొని దీనికి మీకు గత ప్రభుత్వం ఆపాదించినంత సులువుగా మీకెవరు ఇటు నుంచి బొంబాడు చేయలేరు. ఎందుకంటే తపేలా మీడియా అంతా మీ దగ్గరే ఉంది కాబట్టి. లేదంటే సోషల్ మీడియా మీరే 500 పైచీలకు మీడియా వ్యవస్థలు మీరే నడిపించేస్తారు కాబట్టి మీ దగ్గర నుంచి బొంబాడింగ్ అవుతుందంటే కానివ్వండి. కానీ స్థానికంగా ప్రజలు గ్రహించవలసింది గ్రహిస్తున్నారు. ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అది ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత ప్రజల యొక్క బడబాగిని ఈ విధంగా తెలియచెప్తారు. వేచి చూడవలసిందే. మద్యపాన ప్రియులు కడుపు కొట్టేవని ఊగిపోయి మనిషి ఇవనే మౌనవ్రతం పట్టుకున్నావా? నేను చూసాం కదా ఆటో డ్రైవర్ల దీంట్లో మౌనముల్లో కూర్చున్నావు కదా, మాట్లాడలేకపోతున్నావే? కనిపించట్లేదా లెక్కర్ ఇది? మద్యపాన ప్రియులు కడుపు నింపిందా? నేను ఫస్ట్ టైం చూసాను దౌర్భాగ్యం. దరిద్రవనంలో దౌర్భాగ్యవనంలో నాకైతే అర్థం కావట్లే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నాణ్యమైన మద్యం తక్కువ రేటుకి ఇస్తున్నామని చెప్పడమా? దాన్ని సింబల్ తీసేయండి సార్. ఒక పురుగుబొమ్మ ఉంటుంది కదా సిగరెట్ పెట్టెల మీద ఇట్ల మీద, మద్యపానం హానికరం అని తీసేయండి సార్. నాణ్యమైన మద్యం తాగండి, ప్రభుత్వం వీటికి బ్రహ్మాండమైన ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పండి. మీకు జిఎస్టీ వసూళ్ళు వీటి వల్ల పెరిగిపోయింది కదా, ఇదేంటిది జీడిపి పెరిగిపోయిందని ఇవన్నీ వేసి ఊదరగొట్టే పనికిమాల తపేలా ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి రాయండి సార్. ఇది కూడా
ఏం సార్ ఇది? మీ స్థాయి ఎక్కడ? మీకు మీరే తగ్గించుకుంటూ మీరు మాట్లాడుతున్న ఆ స్క్రిప్ట్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లే. మీరే అలా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఎవరైనా బాధ్యత ఉంటుందా మిగిలిన 164 ఎమ్మెల్యేలకి? అదే చూపిస్తున్నారు వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసి. నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తున్నాం అనేది ముఖ్యమంత్రి గారే చెప్పినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకి బాధ్యత ఎలా ఉంటుందంటే బాధ్యత రాహిత్యంగానే ఉంటుంది. ఇది గమనించమనండి. ఇది ఎందుకు గమనించలేకపోతున్నారు? మనకి చిన్నప్పటి నుంచి చదువుకుందోటే ఆవు గట్టును మేస్తే దూడెళ్ళి చేలో మేస్తుందా? అదే జరుగుతుంది. అంటే నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనుకుంటారని చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమనడం ఉంది సార్? మనకు తెలియట్లేదా? ఊరికే ఉదరగొట్టి జే బ్రాండ్, ఇదంతా నేలమాలిగలు, తాడేపల్లి భవనం, ఇవే కదా కథలు. ఇప్పుడు ఏ భవనాల్లోకి వెళ్తున్నాయి? లింగంనేని ఎస్టేట్లోకి వెళ్తున్నాయి కిందకి. ఇవేనా మాడవలసిన మాటలు మేము? అరే ప్రభుత్వం నిర్వర్తించిన దానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఏమంటే ఇంత బాధ్యత రాహిత్యంగా చంద్రబాబు గారి గవర్నెన్స్ నేను ఎప్పుడు చూడలేదు సార్. గవర్నెన్స్ మీద ఎప్పుడు పట్టు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత పట్టు సడలింప. నకిలీ మద్యం తయారు చేసి సంపద సృష్టిస్తున్నారేమో. ఎవరికి? ప్రభుత్వం కదేం ఆదాయం అనరండి. మీరు కుటీర పరిశ్రమలు పెట్టుకుని మీరు దొంగ బ్రాండ్లు తయారు చేస్తూ మీరు వ్యాపారం చేసుకుంటుంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అక్రమంగా తయారు చేసే మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం గండిపడుతుంది. అది సంపద వాడికి, ప్రైవేటు వ్యక్తులకి, మీకు కావాల్సిన వ్యక్తులకి. ఇదే కదా పెట్టుబడిదారీ వ్యవస్థతో యుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పింది. అదే కదా ఇట్స్ క్యాపిటివ్ వార్ అన్నాడు, క్లాస్ వార్ అన్నాడు. క్యాపిటలిస్ట్ వారు వీళ్ళే కదా. మద్యం దుకాణాలు, అదేవిధంగా పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులకు విపరీతంగా గ్రామాలు పర్మిషన్ ఇచ్చారనుకోవచ్చా? ఇచ్చారు అనుకోవచ్చాడు. అందుకే కదా బార్ లైసెన్స్ ఫీజులు కట్టలేక ఎందుకు వచ్చింది? అది పక్కనే బెంచీలు బల్ల వేసి తాగిపించేస్తుంటే బార్లు పెట్టుకుని మేమేం చేయాలని కదా. బార్ల వల్ల ఫీజు రాలేదు గవర్నమెంట్కి. బార్ టెండర్లు ఎంతమంది వేసారో కనుక్కోండి ఒకసారి. ఎందుకు వేయలేకపోయారు? మద్యం షాప్ పక్కనే మీకు టెంట్ వేసి లేదా రూమ్ కట్టి దాంట్లో కూర్చోబెట్టి టేబుల్ చేరేసి పకోడీలను మిరపకాయ బజ్జీలు పెడుతుంటే అలా అక్కడ పోతారా? లేదా ఇక్కడ కూర్చొని ఆర్డర్ ఇచ్చుకుని ఎదురు చూస్తారా కూర్చుని? వ్యాపారానికి గండి కొడుతుంది ప్రభుత్వం అండి. గతంలో కూడా ఇదే పని చేశారు ఈ ప్రభుత్వం. ఏది లిక్కర్ లైసెన్స్ ఫీజులు కానీ వైన్ షాపులవి అలాగే బార్ లైసెన్సులు కానీ రద్దు చేయబట్టే కదా ఎక్స్చక్కర్కి 3,500 కోట్ల ఆదాయం గండిపడిందని. సంపద సృష్టిస్తామన్నది వాళ్ళ కోసం అన్నది ప్రజలకు గ్రహించగలగాలి. వాళ్ళు అనుకునే వాళ్ళ టీం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, అంతకని ఇంకెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి పార్టీ నేత సురేంద్ర నాయుడిని సీఎం గారు సస్పెండ్ చేశారు. ఇది ఒక డ్రామానా లేకపోతే ఏంటి? ఇందులో డ్రామా ఏంటండి? రెడ్ హ్యాండింగ్ దొరికి సస్పెన్షన్ కూడా చేయకపోతే ముందు వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోమనండి సార్. ఈయన ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కూడా పరారులో ఉన్నాడు. ఆఫ్రికా మధ్య అమ్మినాడు పరారులో ఉన్నాడు. ఇదేంటండి ఇది? నాకు అర్థం కావట్లేదు. నకిలీ మద్యం ఏర్లే పారుతుందని మొత్తుకొని చేస్తున్నాం పక్కన. మద్యం ఏర్లే పారడమే ఔదరిద్రం అంటే ఇంకా నకిలీ మద్యాలు కూడా ఏర్లే పారుతుంటే ఏం బతుకుతారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఉదరగొట్టారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేశారు. ఇప్పుడేమో వీళ్ళు కూడా అదే చేస్తారు అనుకోవచ్చా? ఇందుకు లడ్డాడిగా వాళ్ళకి దొరుకుతుంటే గతంలో ఇలాంటి ఏమైనా కేసులు చూసారా మీరు? అరే లిక్కర్ షాపే 11 సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు కట్టేసేవాడు. నిన్న చేస్తే వాళ్ళు అయింది 11 గంటలకే మూసుకెళ్ళిపోయిన షాపులు నాకు తెలుసు. బూమ్ బూమ్ బ్రాండ్ తీసుకొచ్చారు జగన్మోహన్. బూమ్ బూమ్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి. క్రికెట్ మ్యాచ్ వెనకాల బూమ్ బూమ్ పెడతారు, చూసుకోండి సరే. బీరా బ్రాండ్లో బూమ్ బూమ్ అన్నది ఒక కాన్సెప్ట్. ఆ స్టిక్కర్లు అంటించినవన్నీ కూడా చంద్రబాబు గారు 14 నుంచి 19 గవర్నమెంట్లోనే ఈ బ్రాండ్లకి లైసెన్సులు తీసుకున్నారు వాళ్ళే. ప్రభుత్వం లెక్కరికి ఏ బ్రాండ్ స్టిక్కర్ అంటే అయితే మీకే ఉందండి? ఇలాగా నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తున్నామని పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వం కాదు కదా గత ప్రభుత్వం. ఆ దిక్మాల్ బ్రాండ్ స్టిక్కర్లు ఏవైతేనంటే తాగి చచ్చిన వాడు ఎవడైనా ఉపయోగం ఉందా? తాగిన వాళ్ళు ఎవడైనా బాధపడినోడు ఎవడైనా ఉన్నాడా? వీళ్ళు చెప్పిన ఊదరగొట్టి దిక్మాల పేపర్లు చెప్పిన వార్తలే తప్ప. నేను ఇచ్చింది కదా ఎన్బీఆర్ రిపోర్ట్ ఏమి ఇచ్చింది? ఒక్క మరణం కూడా జరగలేదు 2023, 23, 24 కానీ. ఇంకంతకన్నా ఇంకేం కావాలా? అబద్ధాలు ఎన్ని ఆడుకొని చచ్చారు వీళ్ళు. జీవితంతో అబద్ధాలు ఆడుకొని చచ్చారు. ప్రభుత్వం వచ్చింది ఇంకా అబద్ధాలు ఆడుతున్నట్టు ఎవడ కర్మకు ఎవడ బాధ్యుడు? లిక్కర్ స్కామ్లో డబ్బులని కూడా హవాలా రూపంలో విదేశాలకు తరలించారు. ఆ పైసలని సిద్ధం సభలకు వాడారని చెప్పి కూడా అన్ని అలా చెప్తారు. విదేశాలు తరలిస్తారట, సిద్ధం సభకు వాడారట, ఎలక్షన్లో పంచారట, ఇను కంపెనీలు అక్కడ ఉగాండాలోనే ఎక్కడ పెట్టేశారట. ఇది చాలన్నట్టు ఇంకేంటి చెప్పారు? లండన్లో పెట్టారు, దుబాయ్లో పెట్టారు. ఎన్ని పెట్టారు? ఎంతకని పెట్టేశారు? ఎన్ని డబ్బులు తీసుకెళ్ళి పెట్టేశారు? ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి దీనికోసం ఇవే డబ్బులు ఖర్చు పెట్టాడు. అన్నీ వీళ్ళంటే ఇను అనుకుని మాట్లాడదాం, లేదా బంగారం అనుకుని మాట్లాడదాం, లేదంటే ఎలక్షన్లో పనిచేయడం, లేదా సిద్ధం సభలకు అందాం. ఏది నిజం ఇందులో? యలహంక ప్యాలెస్ లో డబ్బులు ఉన్నాయి, కింద గనుల్లో ఉన్నాయన్నట్టు కూడా మాట్లాడారు. తోమనండి వెళ్ళి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.